మటన్ ఫ్రై ఎప్పుడు సుక్క టైప్ చేయాలా, వెరైటీగా ఎందుకు చేయకూడదు? అందుకే ఇటాలియన్ చైనీస్ రెండు కలిపి చేసిన ఐటమే ఈ మటన్ ఫ్రై. ఇటాలియన్ ఫ్లేవర్తో చైనీస్ టచ్తో అద్భుతంగా ఉండే ఐటమ్ ఎలా చేసాలో స్టార్ట్ చేసేద్దామా? హలో వాళ్ళందరికీ నమస్కారం. నా తలకాయలో వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఈ డిష్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పప్రికా పేస్ట్, అదేనండి పచ్చిమిర్చి పేస్ట్. దానికి ఒక హాఫ్ ఎల్లో క్యాప్సికమ్, ఒక హాఫ్ రెడ్ క్యాప్సికమ్, వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి సైడ్కి పెట్టుకొని దీంతోపాటు రెడ్ చిల్లీస్ యాజ్ వెల్ యాజ్ మనం వాడుకునే గ్రీన్ చిల్లీస్ని వాడాలి. ఒక చిన్న మిక్సీ జార్లో 4-5 రెమ్మలు కొత్తిమీర, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అదే గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఆ రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, వీటన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేయాలి. ఫైన్ పేస్ట్ అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరక ఉండేలా చేయాలి. 1 టీ స్పూను ఉప్పు వేసేసి, 1 టీ స్పూను జీలకర్ర వేసేసి మూత పెట్టేసి ఇంకేం చేస్తాం, మిక్సీ పైన వేసి పేస్ట్ కొట్టేయడం, అంతే. ఈ జార్ని తీసి పక్కన పెట్టండి, మనకు తర్వాత చాలా యూస్ ఉంటుంది దీంతో. ఒక 250 గ్రాములు, అదే పావు కేజీ మటన్ ఇట్లా పెద్ద పెద్ద పీసెస్గా క్యూబ్స్లా కొట్టించుకొని పక్కన పెట్టి దీని కింద మనం యాడ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేయండి. తోడు 1 చెంచాడు చిల్లీ పౌడర్ వేయండి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, స్టిర్ ఫ్రై సాస్ అని దొరికిద్ది మార్కెట్లో కూడా, అది 1 టీ స్పూన్ వేసుకోండి. దీనికి తోడు 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. దీనికి ద ట్రెండింగ్ చిల్లీ ఆయిల్, చైనీస్ స్పెషల్ 2 స్పూన్లు చిల్లీ ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. కాసేపు రోస్ట్ చేసిన చిల్లీ ఫ్లేక్స్ని తర్వాత యాడ్ చేయండి. దీనికి యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మినిమం ఒక 15 మినిట్స్ దాకా మ్యారినేట్ చేయడానికి మూత పెట్టేసి కాసేపు అట్లాగా ఉండనివ్వండి. గుర్తుపెట్టుకోండి, చిల్లీ పేస్ట్ మొత్తం దీనికే వాడద్దు, కొంచెం ఉంచండి దాన్ని. ఇప్పుడు మన ఫ్రైకి కావాల్సింది గ్రీన్ ఆనియన్స్, చిల్లీ, వెల్లుల్లిపాయలు, అట్ ది సేమ్ టైం కొత్తిమీర, అల్లం. వీటన్నిటిని నేను చూపిస్తున్న విధంగా, అఫ్కోర్స్ మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే చిన్న కోయండి. అన్నిటినీ ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా మ్యాక్సిమం కోసుకొని, అల్లాన్ని మాత్రం ఇట్లా బారుగా కోసుకొని సమ్ క్యూబ్స్లా కట్ చేసుకుంటే అది ఫ్రై చేసేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. అది ఇక తెలిసింది మా పుడింగ్ కొత్తిమీరని ఎలా కోయాలో చిన్న కోసేసి పెట్టేసి, ఇప్పుడు ప్యాన్ తీసుకొని మినిమం 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి గత పావు గంటగా మనం నానబెట్టి మురగబెట్టిన మటన్ పీసెస్ని తీసుకొని ఫ్రై చేయండి. ఎంత ఫ్రై చేయాలంటే బాగా డీప్ ఫ్రై కాకుండా లైట్గా షాలో ఫ్రై అవ్వాలి. కింద క్రిస్ప్నెస్ అనేది బాగా రావాలి. మధ్యలో తిప్పుతా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఉంచండి. చూసారా ఎంతలా రోస్ట్ అయిందో? ఇది మీకు ఏంటంటే లోపల బాగా ఉడికిపోయింది, పైగా క్రిస్పీనెస్ కూడా వచ్చేసింది పైన. ఇక టాస్టింగ్ చేద్దామా? దీనికి ఏమేం చేయాలంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నిటిని వేసి 2 టేబుల్ స్పూన్ల స్టిర్ ఫ్రై సాస్ని యాడ్ చేసి, 1 టేబుల్ స్పూను డార్క్ సోయా సాస్, ఒక 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ ఆయిల్ వేసి అన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేయాలంటే ఆ సాస్ అన్ని పట్టాలి. దీనికి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, మిర్చి, గ్రీన్ ఆనియన్, దానికి తోడు స్టార్చ్. ఇదే సీక్రెట్ రెసిపీ. అదేనండి అన్నం ఉడికేటప్పుడు వస్తుంది కదా గంజి, అదే ఇది. ఈ గంజి వాటర్ వేయటం వల్ల ఏంటంటే ముక్క చాలా మెత్తగా ఉడికిద్ది, అట్ ది సేమ్ టైం క్రిస్పీనెస్ పోదు, అంతా బాగుంది. మనం కొంచెం మిగిల్చుకున్నాం కదా చిల్లీ పేస్ట్, దాన్ని కూడా ఈ మిక్స్లోకి వేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఎంత బాయిల్ అవ్వాలి అంటే ఉన్న వాటర్ అంతా పోయి, ఎగురంతా పోయి, ఇట్లా అంతా దగ్గరికి వచ్చేసి గ్రేవ్ లాగా అయిపోవాలి. ఇట్లా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి అంతా దగ్గర తీసి హై ఫ్లేమ్ మీద ఒకసారి మొత్తం టాస్ట్ చేయండి బాగా. ఎంత బాగా టాస్ట్ చేయాలంటే ఆ కింద తొక్కున్న ఆ గ్రేవ్ కూడా ముక్కలకి కరెక్ట్ బాగా పట్టేసేయాలి. ఎందుకంటే తర్వాత అంతా డ్రై అయిపోద్ది. ఇది ముందే చెప్తున్నాను, వినేగరు, అజినోమోటో లాంటివి అస్సలు వాడద్దు దీనికి. అసలు ఏది ఎందుకు తింటున్నామో తెలుసుకోకపోతే ఎలాగా? అందుకే ఈ బెనిఫిట్స్ మీకోసం ఒక చిన్న లుక్ వేయండి. అంతే, సింపుల్ అయిపోయింది. నేనేదో డెకరేషన్ కోసం ఇట్లా చేశాను, మీకు నచ్చినట్టు చేసుకోండి. యాక్చువల్గా ఈ క్యాబేజ్లో సర్వ్ చేస్తే ఆయిల్ అంతా పట్టి ఆ క్యాబేజ్ ఆకు కూడా కొంచెం బాగా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకే వేసాను. ఇందాక మనం మిగుల్చుకున్న చిల్లీ పేస్ట్ ఉంది కదా, పైన లైట్గా డెకరేషన్కి వేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చాలా బాగుంటుంది. మనకు తెలిసిందే కదా, ఉల్లిపాయలు, కొత్తిమీర లేకపోతే మనం ఇండియన్స్ ఏం తిన్నాం. ఇందాక మిగిలిపోయిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? మీరు ట్రై చేయండి ఒకసారి.
టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఫంక్షన్ కానీ పార్టీకి కానీ వస్తే స్టన్ చేయొచ్చు ఈ ఐటమ్ అని చేసి అంటారు. ఎక్కడ నేర్చుకున్నారా బాబు అని చెప్పండి. నా తలకాయల వంటల ద్వారా నేర్చుకున్నాను అని అందరూ చెప్పేది నేను చెప్తున్నా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్లో పెట్టండి రెసిపీ ఎలా వచ్చిందో. కలుస్తాను నెక్స్ట్ రెసిపీతో. అప్పటిదాకా ఉంటాను. టాటా.